హాయ్ అండి. అస్సలాము అలైకుం. నేను ఇంట్లోనే ప్రతిదీ కూడా నేను చేస్తాను చెప్పాను కదా. ఈరోజు పిజ్జా ఫతాయిరు అవి జాతరు అంటారండి ఇక్కడ. అది గ్రీన్గా ఉంటుంది. అవన్నీ ఈరోజు తయారు చేస్తున్నాను ఇంట్లో వీళ్ళు తిన్నాటికి. దానికన్నా ముందు ఏంటంటే దాని పిండి ఎలా తయారు చేసుకోవాలి, దానికి ఏమేమి వేయాలి అన్నట్టు అండి ఈ వీడియో. మీరు లాస్ట్ దాకా చూడండి నేను ఏమేమి వేస్తున్నానో. ఫస్ట్ నేను పాలు తీసుకున్నానండి. పాలు ఏంటంటే గోరువెచ్చగా పాలు ఉండాలి. ఆ తర్వాత అంటే ఈస్ట్ అండి. ఈస్ట్ అంటే ఇక్కడ ఖమీరా అంటారు. ఈస్ట్ వేయాలి. తర్వాత అంటే సాల్ట్, పించ్ సాల్ట్ అయినా మీ ఇష్టం. నాకు కొంచెం ఎక్కువ కావాలంటే మీరు చూసి వేసుకోండి. తర్వాత ఏంటంటే బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఒక 2 గ్లాసులకి ఒక లెక్క. అంటే మీ లెక్క వేరేగా ఉంటుంది కదా. అంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వేసుకోవచ్చు, మనం మనుషులను బట్టి ఆ పిండిని కలుపుకుంటామండి. అలాగని నేను ఒక 2 కప్పులు అలా తయారు చేస్తున్నాను ఇప్పుడు. మా ఇంటి వాళ్ళ కోసమే కొంచెం. అందువల్ల అవి మొత్తం మిక్సీ చేయాలండి. తర్వాత ఏంటంటే ఆయిల్ అంటే ఆయిల్ నేను 1/2 కప్ వేసాను. ఎందుకంటే 2 కప్స్ పిండికి 1/2 కప్పు అలాగా ఒక లెక్క ఉంటుందండి. ఆ లెక్కగా మీరు వేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసేయాలి. ఇదేంటంటే మొత్తం దీంట్లోనే వస్తుందండి ఈ పిండి. ఇక్కడ ఏంటంటే మొత్తం దాంట్లో మిక్స్ అయ్యి వస్తుంది. ఉప్పు, చక్కెర మొత్తం దీంట్లో చక్కెర కూడా వేసానండి నేను. చక్కెర కూడా మెయిన్ అంటే టేస్ట్ వస్తుంది. అదేంటి మిక్సర్ పిండి అండి. మిక్సింగ్ పిండి అంటే మొత్తం దాంట్లోనే వచ్చేస్తుంది. మీరు ఇది మైదా పిండి. ఇప్పుడు నేను చూపించాను ఇదే మైదా పిండి. ఈ మైదా పిండి వద్దు అంటే దాన్ని అవాయిడ్ చేసేయండి. వద్దు వేయబాకండి. దీంట్లోనే మొత్తం ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం కొంచెం వేసుకొని సాల్ట్ మొత్తం వేసుకొని మొత్తం మిక్స్ చేస్తున్నా కదా ఆ పిండి వేసేయండి. లేదు ఆ 2 కలిపి వేయాలంటే ఆ 2 కలిపేదానికి నేను ఇప్పుడు వేసాను క్వాంటిటీ, ఆ క్వాంటిటీ వేయనండి. ఎందుకంటే ఈ మిక్సింగ్ పిండిలు ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. 2 కలిపి కానీ వేస్తే నేను ఎప్పుడైనా కలిపి కానీ వేస్తానండి. ఎందుకంటే ఆ టేస్ట్ వేరేగా ఉన్నది. మొత్తం ఒకేగా మైదా పిండి వేస్తే ఒక మైదా పిండి ఒక టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక్కడ కోవిట్లో అయినా లేకపోతే ఎక్కడైనా కూడా మాకు దొరకదు అంటే కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదా, కొంచెం బియ్యం పిండి వేసి కలిపి చూడండి. ఒక క్రిస్పీ కొంచెం టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇది నెక్స్ట్ వీడియో నేను ఇంకో 2వ పార్ట్ పెడతానండి. నేను మొత్తం పిజ్జా అవన్నీ రెడీ చేసింది. పిండి ఇలా రెడీ చేసి కొంతసేపు 1 గంట పక్కన పెట్టేయాలండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.